హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. యమధర్మరాజు గుప్తతో ఈ విధంగా అంటూ ఉంటాడు. తను చేసిన పుణ్యమే కాబట్టి తనని భూలోకానికి పంపించడానికి ఇక ఆజ్ఞ ఇస్తున్నా. ఎందుకంటే అత్త మామలతో భర్త పిల్లలు తనకు ఎలా మనసుకి బాధ పెడుతున్నారో తను బయట పడడం లేదు. తన కళ్ళల్లో ఆ కన్నీళ్ళే చెప్తున్నాయి. అందుకే తను చేసిన పుణ్యానికి పిల్లల్ని భర్తకు అత్తమామలకు దగ్గర చేయడానికే నేను తన కోరికను మన్నించి ఎలాగైనా తనని భూలోకానికి పంపించడానికి నీకు ఆజ్ఞ ఇస్తున్నా అని చెప్పేసి గుప్తకు చెప్పేసరికి గుప్త మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. తమరి ఆజ్ఞ ప్రభు, ఎలాగైనా ఆ బాలికను భూలోకానికి తీసుకెళ్తాను. అంతేకాదు తన చావు కారణమైన వాళ్ళని కూడా ఖచ్చితంగా తనకి చూపెట్టాలి. అసలు ఎవరని చెప్పేసి తను తల్లడిల్లిపోతుంది కదా అని చెప్పేసి అంటుండగా తమరి ఆజ్ఞ ప్రభు అని చెప్పేసి ఈ విధంగా గుప్తా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక మరోవైపేమో అమర్తో కలిసి మిస్సమ్మ తన పుట్టినింటికి వస్తుంది. ఇక మరోవైపేమో ఇక్కడే ఆగండి బాబు, హారతి తీసి లోపలికి వెళ్తురు కానీ చెప్పేసి మంగళ వెళ్ళి త్వరగా హారతి చేసుకొని తీసుకురాబోవే అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా అట్నే అయ్యని చెప్పేసి లోపలికి వెళ్ళి మంగళ హారతి ప్రిపేర్ తీసుకొని వస్తుంది. అప్పుడు వెంటనే రామ్మూర్తి వెలిగించి ఇక ఇద్దరికి దిష్టి తిప్పేవే, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా అట్నే అని చెప్పేసి మంగళ ఇక మిస్సమ్మకు అమరికి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు. బాబు, ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు అని చెప్పేసి రామ్మూర్తి అన్న తర్వాత మిస్సమ్మ అమర్ కాస్త కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు అకస్మాత్తుగా అక్కడే ఆగిపోతారు. పిల్లలు కాస్త చుట్టుపక్కల చూస్తుండగా రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు, ఏ నాన్న ఇల్లు నచ్చలేదా అని చెప్పేసి అడుగుతుండగా నచ్చింది తాతయ్య, రావడం ఫస్ట్ టైం అయినా మేము ఇక్కడికి బాగా వచ్చినట్టుగా తెలిసిన ఇల్లులాగా అనిపిస్తుందని చెప్పేసి అంజు పాప అంటూ ఉంటుంది. రామ్మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో చూసి తన పేగు బంధం అనేది గుర్తొస్తుంది. వెంటనే రామ్మూర్తి పిల్లలతో మీ ఇంటికి కూడా ఆ రోజు వచ్చినప్పుడు నాకు కూడా ఏదో తెలియని బంధం, ఆ బంధం నాకు దూరం అయినట్టు ఇప్పుడు దగ్గరైనట్టుగా అనిపించింది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఇక ఆ బంధం ఇలాగ ముడిపడడానికేమో కాబోలు ఇలా జరిగింది అని చెప్పేసి ఇక రాదురు అంటుండగా అవును అని చెప్పేసి రామ్మూర్తి ఇక మంగళ లోపలికి వస్తుంది. ఇట్నే నిలబెట్టి ఎంతసేపు మాట్లాడతావయ్యా, బాబుగారిని ఆడ కూర్చోమను అని చెప్పేసి ఈ విధంగా ఇక అంటుండగా అయ్యో క్షమించు బాబు, నేను పిల్లలు ఏదో అంటుంటే అలాగే మాట్లాడుకుంటున్నా, రండి బాబు రండి కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరోవైపేమో ఇక మనోహరి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. బాలిక అని చెప్పేసి గుప్తా మరోవైపు ఆరును పిలుస్తుండగా ఇంకా ఎక్కడున్నాను, ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళే చోటు లేదు కదా, అదే భూలోకం అయితే అన్ని చోట్ల తిరగచ్చు. ఇక అంతేకాకుండా స్కూటర్లు మోటార్లు కార్లు మనుషులు అందరూ కనబడతారు. ఇక్కడ మాత్రం నువ్వు నేను ఇక వీళ్ళేమంటారు, వీళ్ళు దయ్యాల్లాగా వీళ్ళు ఆ యమధర్మరాజు వీళ్ళందరి మొహం తప్ప ఇంకా ఇక్కడ చేసింది ఏమీ లేదు. బాలిక నీకొకటి చూపెట్టనా, ఒకటి చెప్పనా అని చెప్పేసి అంటుండగా ఏంటి గుప్తా గారు, సర్లే ఏమద్దులే కానీ అయినా ఇక నీకు బోరు కొడుతుంది అంటున్నావు కదా, మరి నీ పిల్లల్ని చూస్తావా అని చెప్పేసి అంటుండగా అవునా, నా పిల్లల్ని చూపెడతారా గుప్తా గారు? అవును బాలిక, ఒకసారి వీక్షించుము అని చెప్పేసి వెంటనే ఇక తన పిల్లల్ని చూపెడుతుండగా ఇక్కడ మాత్రం ఇక మరోవైపు మిస్సమ్మ అమర్ కాస్త ఎడమొహం పెడమొహం ఉంటారు. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ కస్సు బుస్సులు ఆడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే మంగళ వెళ్ళి పిల్లలకు వంట చేయవే, కార్యక్రమాలు కూడా జరిపించాలి. ఇక 3 రోజులు ఉంటారు కాబట్టి వీళ్ళను చక్కగా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అట్నే అయ్యా అని చెప్పేసి అంటుండగా మరోవైపు మనోహరి మాత్రం మంగళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా
ఇక ఏం చేయను అర్థం కాకుండా ఈవిడేంటి నా వైపు ఇట్లా చూస్తుంది అని చెప్పేసి మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రామ్మూర్తి వాళ్ళిద్దరికీ ఒక గది సపరేట్గా చేసి పెడతాడు. బాబు ఇక మీరు స్నానం గిట్ల చేసి అందులో ఇక జసేపు రెస్ట్ తీసుకోండి బాబు అని చెప్పేసి అంటుండగా, వద్దులేండి పర్వాలేదు అని చెప్పేసి అంటుండగా అప్పుడు మనోహరి ఇక్కడ కంఫర్ట్ కూడా లేదు, అంతేకాకుండా ఈ ఉడకపోత ఇక్కడ ఈ చల్లగాలి ఏది లేకుండా స్నానాల గిన్నాలు చేసి రూమ్లోకి వెళ్తే ఆ వేడి అనేది మొత్తం హీట్ అయిపోతుంది చెప్పేసి అంటుండగా అప్పుడు రాత్రి వెంటనే కోపంతో, అయినా రిచ్ ఫ్యామిలీ నుంచి రిచ్గా మాట్లాడడం కాదు మేడం, ఎలా ఉండాలనో వాళ్ళ పద్ధతిలో మనం అలా ఉండాలి, అంతేకాని ఒక రిచ్ నుంచి వచ్చి అదే రిచ్ కావాలనడం అది కాదు కదా అని చెప్పేసి రాత్రి మనోహర్తో అంటుండగా మనోహరి కోపంగా రాత్రి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అమ్మ బాగి ఇక బాబుకు ఏం కావాలో చూసుకో అమ్మా అని చెప్పేసి అంటుండగా, అయ్యో నాన్న ఆ పని నువ్వు నాకే చెప్తున్నావా, అసలే చూస్తేనే గాంభీరంగా మీద పడి ఒక కొరికేలాగా ఉన్నాడు, అలాంటిది ఆయనతో నేను ఏం చూసుకోవాలి నాన్న అని చెప్పేసి అంటుండగా, ఏం బాగి ఏం ఆలోచిస్తుందమ్మా, అబ్బే ఏం లేదు నాన్న, ఇక బాబుగారిని లోపలి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుండగా, రండి సార్ లోపలికి అని చెప్పేసి అంటుండగా అప్పుడు అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. పిల్లలు కాస్త తాతయ్య మీ ఇల్లు మాత్రం చాలా బాగుంది, చీరలు చిన్నగా ముద్దుగా ఉంది, ఎందుకో తెలియదు కానీ ఇదివరకు ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ ఏదో ప్రేమ వెలితి అనేది కనబడుతుంది తాతయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అప్పుడు మంగళ వంట చేస్తుంది. ఏమయ్యా పిల్లలకు వంట చేశానయ్యా, భోజనాలు గిట్లా చేస్తారు, ఇక వాళ్ళు స్నానాలు గిట్లా చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అంటుండగా, పిల్లలు మీరు స్నానం చేసిరండి భోజనం మీకు వడ్డిస్తా అని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఉంటారు. అలాగే తాతయ్య, మరి మాకు రూమ్ అంటే ఇక్కడ రూమ్స్ ఉండవు కదా తాతయ్య, ఓకే తాతయ్య మేము అడ్జస్ట్ చేసుకుంటాంలే, మా తాతయ్య ఇల్లు అయితే మేము అడ్జస్ట్ చేసుకోమా, ఇప్పుడు మా తాతయ్య ఇల్లేది అందుకని మేము అడ్జస్ట్ చేసుకుంటాం తాతయ్య అని చెప్పేసి అంటుండగా, అబ్బా ఎంత కలుపుకొలుతనం, ఇలాంటి పిల్లలు ఇక ఆ తల్లి పెంపకం అనేదే మరువలేని పెంపకం, ఇలాంటి పిల్లలు ఈ కాలంలో అడ్జస్ట్ కావడం అంటే ఈ పిల్లలను చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి అంటుండగా, అవునండి ఇలాంటి పిల్లలు ఎక్కడో ఉండరు, ఎందుకంటే తల్లి ప్రేమ నోచుకొని పిల్లలు ఇప్పుడు మిస్సమ్మ ద్వారైనా నోచుకునే ఆ ప్రాప్తం ఆ దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. మరోవైపు రాత్రులు ఈలోపు మాత్రం పిల్లలు చూపించమని వెంటనే ఇక ఆను అంటుండగా వెంటనే పిల్లల్ని చూపిస్తుండగా ఇక పిల్లలు కాస్త తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. అదే రామ్మూర్తి వాళ్ళ ఇంట్లో నా పిల్లలు ఇక అమ్మ నాన్న, నాకు అమ్మ నాన్న ఎవరో తెలియకుండా నేను అనాథలా పెరిగాను, కానీ వాళ్ళకంటూ అమ్మమ్మ తాతయ్య దొరికారు, అది నాకు చాలు, మిస్సమ్మ ద్వారా ఈ ప్రేమన అమ్మ తాతల ప్రేమైన నా పిల్లలు పొందాలని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అవును నా చావు కారణమైన వాళ్ళని కూడా ఒక్కసారి చూపించచ్చు కదా గుప్తా గారు, ధూమ్తత అని చెప్పేసి ఈ విధంగా గుప్తా అంటూ ఉండగా ఒక్కసారిగా మాయ ఇక పెట్టెలో ఆరును చంపిన వ్యక్తి, అలాగే డబ్బులు ఇచ్చింది ఇదంతా మనోహరి డబ్బులిచ్చి ఆరును చంపిన వ్యక్తి, ఇదంతా ఒక్కసారి మాయ పెట్టెలో ఆరుకు కనిపించేసరికి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అంటే నన్ను చంపింది నా ఫ్రెండు మనోహర్ అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. వెంటనే ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఆరు ఆత్మ చాలా తల్లడిల్లిపోతూ ఉంటుంది. నా ప్రాణ స్నేహితురాలు నన్ను చంపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి బాధపడుతూ ఉండగా, అవును బాలిక, ఇక నీకు ఇన్ని రోజులు చెప్పని కారణం ఇదే, ఇలాగే బాధపడతావని ఇప్పుడు యమధర్మరాజు నీకు ఎలాగైనా నీ చావు కారణం
ఇక చూపించమంటేనే నీకు ఇప్పుడు మాయ పెట్టెలో జరిగింది చూపించాను. ఎందుకంటే దాని ద్వారా కూడా ఎందుకు చూపించానంటే ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళబోతున్నావు, నీ పగను తీర్చుకోబోతున్నావు బాలిక అని చెప్పేసి ఒక్కసారి గుప్త మాత్రం ఆ మాట అనేసరికి ఇక ఆరు మాత్రం షాక్ అయిపోతుంది. అవును గుప్త గారు, ఎలాగైనా నా పిల్లల్ని, నా భర్తని, అత్త మామ, నా కుటుంబాన్ని దూరం చేసిన ఇక మనోహరి మీద కక్ష తీర్చుకుంటానని చెప్పేసి ఉగ్ర రూపం చూపెడుతుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న